నేను మిమ్మల్ని చూసినప్పుడల్లా ఎంత క్యూట్ కపుల్ అలాగే అనుకునేదాన్ని. నేను అలాగే అనుకున్నాను, బట్ ఏం చేస్తాం, దట్స్ లైఫ్. అవును, నేను ఒకటి అడిగితే తప్పగా అనుకోరుగా? ఏమైంది? అమర్ చాలా రోజుల నుంచి కనపట్లేదు. మీ మధ్య కూడా ఏదైనా ప్రాబ్లమా? రియలీ? ఏమైంది? బానే ఉన్నారు కదా? అందరం బయటికి చూడ్డానికి బానే ఉంటాం, కానీ లోపల ఎన్నో సమస్యలున్నాయి కదా. మీకు చెప్పాలి అని అనిపిస్తే చెప్పండి, లేదంటే పర్వాలేదు. షేర్ చేయడంలో అబ్జెక్షన్ ఏం లేదు. యాక్చువల్లీ అమర్ చాలా సెల్ఫిష్. లవ్ చేసుకున్న కొత్తల్లో నాకు తెలియలేదు, బట్ లివిన్ లో ఉన్నప్పుడు నాకేది కరెక్ట్ అనిపించలేదు. నేను మాత్రం ఎంతకాలం భరిస్తాను. స్టార్టింగ్ లో అడ్జస్ట్ చేసుకున్నాను, బట్ పోను పోను అన్ని పనులు నేను ఒక్కదానే చేయాల్సి వచ్చేది. ఒక పార్ట్నర్ గా అన్ని పనులు తను షేర్ చేసుకోవాలి కదా. వాడు ఏ పని చేసేవాడు కాదు, ఎప్పుడు ఏ హెల్ప్ చేయలేదు. డబ్బు విషయానికి వస్తే నేనే ప్రతి నెల రెంట్ పే చేసేదాన్ని. బయట డిన్నర్ కి వెళ్ళినా అవుటింగ్ కి వెళ్ళినా నా చేతి బిల్లు కట్టించేవాడు. వాడు ఆన్ చేసే డబ్బు వాడికి, నేను ఆన్ చేసే డబ్బు కూడా వాడికి. ఒక రిలేషన్షిప్ ఎండ్ అయ్యాక ఎక్స్ గురించి తప్పుగా మాట్లాడకూడదు, కానీ వీడి గురించి పాజిటివ్ గా చెప్పడానికి ఏం లేదు. ఫైనల్ గా వాడికి చెప్పేశాను, లెట్స్ బ్రేకప్. ఓకే ఓకే బేబీ, ఫైన్. వాడితో బ్రేకప్ అయినందుకు నేను పెద్దగా బాధపడలేదు, కానీ వాడు దాన్ని జస్ట్ లైక్ దట్ తీసుకుని మూవ్ ఆన్ అవ్వడమే బాధనిపించింది. వీడి కోసమా ఇంత సాక్రిఫైస్ చేశాను అనిపించింది. ఇవ్వండి ప్లీజ్, అన్నీ సర్దుకుంటాయి. మా కాసేపట్లో కాల్ చేస్తాను. Can I help you? It's okay. నేను మేనేజ్ చేసుకుంటాను, మీరు వెళ్ళండి. ఎక్కడ? ఇక్కడ ఇక్కడ పెట్టండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ. బ్యాగ్ బ్యాగ్ మా బంధు ఇలా సహాయం చేసుకోవడంతో స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ. ఇద్దరం ఒకే సిచ్యువేషన్ లో ఉన్నామన్న మ్యూచువల్ ఫీలింగా, లేదా నిజంగానే తన మీద నాకు ఒక అట్రాక్షనా తెలియట్లేదు. తనని చూసినప్పుడల్లా లైఫ్ లో నాకు ఇది ఒక సెకండ్ ఛాన్స్ లా అనిపించడం స్టార్ట్ అయింది. హాయ్. హాయ్. అంతా ఓకేనా? ఆ? నాకేదో సౌండ్ వినిపించింది, అందుకే. అది పవర్ పోయింది కదా, ఫోన్ వెతుకుతున్నాను. ఓ, క్యాండిల్ థ్యాంక్ యూ. ఉంది.
వస్తాం గాని నువ్వేమైపోయావు బాబు, ఊరేగా రాలేదు. ఎక్కడికి వెళ్ళావక్క? పెళ్లి పనులు బాబు. నీకా? ఊరుకోండి అబ్బో, బాబు, సిగ్గా. నా కూతురికి పెళ్లి. సైలెంట్ గా ఉండరా. ఇవ్వక మీరందరూ రావాలి, దగ్గరుండి పెళ్లి జరిపించాలి. తప్పకుండా వస్తాం మర్చిపోవద్దు. అక్క. అక్క ఆపోజిట్ చెప్పావా? చెప్పాను తప్పకుండా వస్తామన్నారు. అప్పుడు మా ట్రిప్ మీరు కాస్త కన్ఫర్మ్ ముందు అక్క. తగ్గిస్తే బాగుంటుంది. పనుంది, పోయిస్తా. ఎస్, ఆపోజిట్ లో వస్తున్నారు. సింగిల్ గా వెళ్దాం, డబుల్స్ గా తిరిగొద్దాం. రండి రండి అందరూ రండి, స్టాపింగ్ వచ్చింది, దిగండి. దిగే వాళ్ళందరూ త్వరగా రండి. ఏంట్రా, ఇంత లగేజ్ నాకంట కట్టారు. ఈ ఊరు చాలా బాగుంది కదా. అయ్యో, కడుపులో తిప్పుతున్నట్టు ఉందే. నాకు నిన్ను చంపాలనుందే. హలో అత్త, వస్తున్నా చూడు. ఎక్కడున్నావు? చూసా. ఏంటి ట్రాక్టర్ లో వస్తుంది? పండు, పండు, పండుకు. షేమ్ పాపి షేమ్. ఊరుకోరా, తెలియకేదో వాగాడు, క్షమించండి. పంపించామేంట్రా? అది కాదక్క, ట్రౌసర్ వేసుకున్నావు కదా, అందుకే అన్నాను. ఏ, నువ్వు కూడా ట్రౌసర్ వేసుకున్నావు? అదేంటక్క, నేను వేసుకోవచ్చు కానీ ఆడవాళ్ళు వేసుకోకూడదు. ఓహో, ఊరుకోరా. సరే గాని నాకు అందంగా ఉందా లేదా? సూపర్ ఉందక్క. వాకుడుగాయ. మరి ఇంకేంట్రా, లైట్ తీసుకో. ఓరి నాయనా, ఈ ఊరు భలే ఉందిరా. రండి రండి, నమస్కారం. హాయ్. అంతవరకు మా ఇద్దరి మధ్య ఫిజికలీ ఒక చిన్న హ్యాండ్ షేక్ కూడా లేదు. ఎప్పుడు ఒక గ్యాప్ ఉండేది. ఆ ఫిజికల్ గ్యాప్ ఫస్ట్ టైం ఈ విలేజ్ ట్రిప్ లో బ్రేక్ అయింది. Come. రండమ్మా, ఈ రెండిళ్ళు మీకోసమే ఖాళీ చేయించాను. 5గురు ఇక్కడే ఉండొచ్చు. 2 రోజుల పాటు రెండిళ్ళు అలాగే అక్క. మనకే. రే బుడ్డోడా, Thank you, అక్క. వీళ్ళని దగ్గరుండి చూసుకో. అమ్మయ్యా, సెటిల్ అయ్యా. బాగుంది కదా. వినే వాళ్ళు వచ్చేసారు, కాఫీ పెట్టండి. ఇక్కడ కూడా ఒక రూమ్ ఉంది. ఏంట్రా అది? ఇదే అక్క బాత్రూమ్. బాత్రూమ్. మావా, కడుపులో గడబిడగా ఉంది, వెళ్ళొస్తాను. ఏంట్రా టాప్ లేదు? తొంగి చూడడానికి వీలుగా ఉంటుందని పెట్టలేదా? పల్లెటూరులో ఎవ్వరు వాళ్ళ తొంగి చూడరు. అయినా నేను ఉన్నానుగా. నేను బయట బయట వెయిట్ చేస్తాను. రే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? అది కాదన్నా, అక్క లోపల స్నానం చేస్తుంది. ఎవరైనా తొంగి చూస్తారేమో భయపడుతుంది, అందుకే కాపలా చేస్తున్నా. ఈ వయసులోనే గార్డింగా? నేను తొంగి చూడలేదు, తొంగి చూడలేదు, తొంగి చూడలేదు. నువ్వా? చూడు, తప్పలేదు. చెవులు వినపట్ల. ఏంట్రా ఇక్కడ కూడా లైన్ లో నుంచున్నారు? అక్క ముస్తాబయ్యావా? త్వరగా వచ్చాయి. రే, రారా వెళ్దాం. పద పద. హే, ఏంటలా చూస్తున్నావు? ఆశ్చర్యంగా ఉంది. నువ్వెలా ఇంత ఫాస్ట్ గా రెడీ అయ్యావు? నువ్వు రేపే వస్తావు అనుకున్నాను. ఓవర్ చేయకో. ఈ స్కర్ట్ జారిపోతూనే ఉంది. ఇదిగో, ఈ నాట్ కొంచెం టైట్ చేయవా? నిన్ను ఏయ్ దీక్ష, రెడీ అయ్యేవా? ఆల్మోస్ట్ రెడీ. కాల్విన్ క్లెయిన్. ఏంటి ఇన్నర్స్ కనిపించేలా స్కర్ట్ వేసుకున్నావు? జీన్స్ వేసుకునేటప్పుడు ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తారు. అంత డబ్బు పోసుకొని జీన్స్ లో మాత్రమే చూపించాలా? నీ ఇష్టం, ఏదో ఒకటి చూపించి తగలడు. చూడలేక చేస్తున్నావు. ఆదో కొంచెం లోపలికి రా. తనెందుకు పిలుస్తోంది? ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు కట్టాడు. ఇంకా నయం, విప్పటం మానేసి బుద్ధిగా కట్టాడు. నాకు అది చాలు బేబీ. కాస్త ఈ పిన్ పెట్టు. నాకు దీక్ష మీద ఉన్న ఫీలింగ్ తనకి నా మీద ఉందనే ఆ పాజిటివ్నెస్ తో నేను కనిపెట్టాను. సారీ సారీ.
పిచ్చి కన్ఫర్మ్. ఏంటో అదవ్ బండి బాగా వెళ్తుందా? అది బానే వెళ్తోంది. ముందు మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు. చెప్తానులే పోనీ. క్వశ్చన్ బాగుందా? క్వశ్చన్ ఏంటి? నీకు అర్థం కాదులే గానీ డ్రైవ్ చేసే వాడికి అర్థం అవుతుందిలే. ఏ లేడీ ఎస్ సూర్య, నోరు మూసుకుంటావా? నేను వెళ్ళి కొనుక్కొస్తాను, వెయిట్ చేయండి. వెళ్ళు. తనెందుకు వెళ్తోంది? అన్నా కాండం ఉందా? కాండం ఉండమ్మా ఇస్తాను. ఇది కొనడానికి వచ్చావా? ఇదిగో 100 రూపాయలు ఇవ్వు బాబు.